హలో అండి అందరికీ ఇంట్లోనే ఈజీగా కోవా బన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా కూడా ఉంటది. ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రైర్ అలాగే ఓవెన్ లేకుండా సింపుల్ గా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మధ్య మధ్యలో టిప్స్ అయితే చెప్తా ఉంటాను. అవి పాటిస్తే చాలు మనం బన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా సున్నితంగా బయట దొరికే బన్స్ లాగానే ఉంటది. అయితే గోరువెచ్చని నీళ్ళు అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్, అలాగే హాఫ్ స్పూన్ వచ్చి సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు ఈస్ట్ తీసుకుంటున్నాను. ఈస్ట్ అనేది మన బన్స్ ని మెత్తగా వచ్చేలా చేస్తుంది. ఈస్ట్ ను కూడా సరే ఎక్స్పైర్ డేట్ చూసుకొని కొనండి. కొన్ని మంచిగా ఉంటాయి. మనకి ఈస్ట్ అనేది బాగా పొంగాలండి. అప్పుడే బన్స్ ని చాలా సాఫ్ట్ గా అయితే చేస్తుంది. తీసుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఎక్స్పైర్ డేట్ చూసి కొనండి. ఇప్పుడైతే 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి అయితే మైదా అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్స్ వరకు మైదా తీసుకుంటున్నాను. అలాగే అర స్పూను సాల్ట్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి. మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనకి 10 మినిట్స్ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇన్స్టెంట్ ఈస్ట్ అనేది మంచిగా అయితే ఈ విధంగా ఖచ్చితంగా పొంగాలండి. అప్పుడే మనకి బన్స్ పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండి అలాగే ఈస్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి. మనము చపాతీ పిండికి ఎలాగైతే పిండి మిక్స్ చేస్తామో ఆ విధంగా అయితే కలుపుకోవాలండి, ఎక్కడ ఉంటలు లేకుండా. మనము ఇప్పుడు చేసే బన్స్ కి ఎలాంటి మిల్క్ అయితే యాడ్ చేయట్లేదండి. చాలా సింపుల్ గానే చేస్తున్నాను. చాలా ఈజీగా కూడా ఉంటుంది. పిండి మొత్తాన్ని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. పిండి కూడా స్టిక్కీగా అయితే ఉండాలండి. మరి ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా చేతికి పట్టేలా ఉండాలి. ఇప్పుడు మనము బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను బటర్ అనేది పిండి మిక్స్ చేయకముందే రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట అయితే పెట్టేశాను. చూడండి, మనము బటర్ అనేది మెల్ట్ కూడా చేయనవసరం లేదు. రూమ్ టెంపరేచర్ కు రాగానే మనకి మెల్ట్ అనేది అవుతుంది. బటర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి. ముద్దలు లేకుండా అలాగే పిండి మొత్తం కలిసేలా బటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ బౌల్లో మొత్తం కంప్లీట్ గా మిక్స్ చేయలేనప్పుడు ఒక బల్ల పైన మంచిగా తుడిచి వేసుకొని ముందుగానే అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎలాంటి డస్టర్ లేకుండా మంచిగా అయితే వాష్ చేసుకొని ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేసుకోవాలండి. ఆ పిండిని వేసుకొని ముందుకి వెనక్కి ఇలా పట్టుకొని చేత్తో ఇలా అయితే మంచిగా ముందుకి వెనక్కి అయితే లాగటం వల్ల మెత్తబడుతుంది పిండి కూడా. ఎక్కడా గానీ బబుల్స్ ఫామ్ కాకుండా మెత్తగా చేసుకోవాలండి. పిండిని మనం ఎంత మంచిగా కలుపుకుంటే బన్స్ కూడా అంత సాఫ్ట్ గా అయితే వస్తాయి. ఇలా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే పిండిని మంచి రౌండ్ షేప్ వచ్చేలా అయితే చేసుకుందాము. ఇప్పుడు మనం పిండిని రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. కలిపి పెట్టుకున్న ముద్దని ఒక బౌల్లోకి అయితే వేసుకొని తడి క్లాత్ ఏదైనా ఉంటే ఈ మొత్తాన్ని కవర్ చేసుకోవాలండి. తడి క్లాత్ తో మొత్తాన్ని కవర్ చేసుకున్న తర్వాత మినిమం అయితే 2 అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. మనము తడి క్లాత్ వేసాం కదా, దాంతో పాటు ఏదైనా ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి. 2 గంటల పాటు వదిలేయాలండి. ఇప్పుడు 2 గంటల తర్వాత తీసి చూడండి, మంచిగా పొంగుంటుంది పిండి. చూడండి, పిండి అనేది చక్కగా అయితే పొంగిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలండి చేత్తో. పిండి ఎంత బాగా పొంగితే అంత బాగా బన్స్ అనేది వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బల్లపైన పిండి వేసుకొని మంచిగా ముందుకి వెనక్కి అయితే ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనం సెకండ్ టైం కూడా పిండిని ఇలా లాగి అలాగే మంచిగా అయితే స్మచ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల చాలా అంటే చాలా మెత్తబడుతుంది పిండి. ఇలా పిండిని మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి. మనము చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్న వాటిని ఇక్కడ 2 విధాలుగా బన్స్ అయితే షేప్స్ చేసుకోవచ్చు అన్నమాట. నేను చూపించే విధంగా రౌండ్ గా అయినా చేసుకోవచ్చు. రెండో విధానం వచ్చి నేను చూపించే విధంగా అయినా షేప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా మంచిగా వస్తుంది ఇలా అనటం వల్ల. చూడండి, చాలా చక్కగా వచ్చింది. ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ షేప్ వచ్చే విధంగా అయితే మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. వావ్, నాకైతే చాలా మంచిగా వచ్చాయి షేప్స్. ఈ విధంగా అన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఓవెన్ లేకుండా అలాగే ఎయిర్ ఫ్రైర్ లేకుండా ఎలా చేసుకోవాలంటే, మనము కేక్ చేసే గిన్నె లేదంటే ఇలాంటిది ఏదన్నా ఉన్నా సరే రిఫైండ్ ఆయిల్ కానీ లేదంటే బటర్ అయినా సరే ఈ విధంగా మంచిగా అయితే అప్లై చేసుకోవాలండి. చక్కగా మీ దగ్గర ఏదన్నా ప్లేట్ ఉన్నా సరే అందులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. తీసుకునే గిన్నె ఏదైనా పర్వాలేదండి. పొడవు అలాగే కొంచెం
అలాగే కొంచెం వెడల్పు ఉండేలా చూసుకోవాలండి. గిన్నెకి అప్లై చేసుకున్నాం కదండి ఆయిల్, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బన్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి. నేను చూపించే విధంగా. నేను తీసుకున్న గిన్నెలో అయితే 3 మాత్రమే పట్టింది. ఇలా పెట్టుకున్న తర్వాత తడి క్లాత్ వేసి అలాగే ఒక ప్లేట్ కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి ఎయిర్ ఫ్రైర్ లో ఆల్రెడీ మనకంటూ ఒక ప్లేట్ ఇచ్చింటారండి. ఆ ప్లేట్ కి మొత్తం అప్లై చేసుకోవాలండి, బటర్ గానీ ఆయిల్ గానీ. ఇప్పుడు నేను చూపించే విధంగా బన్స్ ని దూరంగా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే పెట్టుకోవాలండి. చూడండి, నేను గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను ఒకదానికొకటి. ఈ విధంగా ఒకదానికొకటి గ్యాప్ ఇచ్చి అయితే పెట్టుకోవాలండి. మనము ఎయిర్ ఫ్రైర్ లేకుండా ఒక గిన్నెలో పెట్టాము 2 అవర్స్ పాటు తడి క్లాత్ వేసి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ లోనే మనం ఇలా అటాచ్ చేసి 2 అవర్స్ పాటు వదిలేయాలండి. 2 అవర్స్ తర్వాత తీసి చూడండి, మంచిగా పొంగటం జరుగుతుంది. చూసారా, చక్కగా అయితే బన్స్ పొంగాయి. ఈ విధంగా అయితే పొంగిన తర్వాత బన్స్ మీద ఇలా మిల్క్ అనేది అప్లై చేసుకోవాలండి. చాలా సాఫ్ట్ గా వస్తాయి, అలాగే కలర్ కూడా మంచిగా వస్తుంది మిల్క్ వేసుకోవడం వల్ల. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్ గా ఎయిర్ ఫ్రైర్ లో పెట్టేసి మినిట్స్ అనేది సెట్ చేసుకోవాలండి. మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మినిట్స్ ఆన్ చేసి పెట్టేసామంటే మనకు కావాల్సిన బన్స్ అయితే రెడీ అవుతాయండి. నేను ఇక్కడ 180 degrees అలాగే 20 minutes అయితే సెట్ చేసి పెట్టానండి. చూడండి, చక్కగా మన బన్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మనము ఎయిర్ ఫ్రైర్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మనం ముందుగా ఆల్రెడీ కేక్ ప్లేట్ లో తీసుకున్నాం కదండి బన్స్, అవి కూడా చాలా బాగా వచ్చాయి కదండి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి వెడల్పు గిన్నె తీసుకోండి, దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి 15 minutes. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బన్స్ ను కూడా పెట్టి ఒక 20-25 minutes వరకు సెట్ చేసుకోవాలండి. ఇలా అంచులు తగలకుండా అయితే సెట్ చేసుకోండి, అంచులు తగిలేలా పెట్టుకోవద్దండి. ఆఫ్టర్ 25 minutes తర్వాత తీసి చూడండి, 20 minutes తర్వాత తీసి చూడండి, మనకు కావాల్సిన బన్స్ అనేటివి బేక్ అవుతున్నాయి కదండి. ఇంకో 5 minutes వరకు ప్లేట్ పెట్టేసి ఒక 5 minutes తర్వాత తీసి చూడండి, మనకు కావాల్సిన బన్స్ అనేటివి మంచిగా బేక్ అయ్యాయి. బేక్ అయిన వాటిని పక్కన అయితే పెట్టుకోవాలండి. ఈ ప్లేట్ పక్కన తీసిన బన్స్ పైన ఒక తడి క్లాత్ వేసి అలాగే ఒక ప్లేట్ పెట్టండి. చల్లబడిన తర్వాత తీసి చూడండి, మనకు కావాల్సిన బన్స్ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయాయి. చూడండి, చక్కగా అయితే బేక్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేయండి, చాలా సాఫ్ట్ గా వచ్చాయి. మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ లో కూడా బేక్ చేసాం కదండి, అవి కూడా ఒకసారి చూద్దాము. చూడండి, చాలా అంటే చాలా చక్కగా బేక్ అయ్యాయి. ఇప్పుడు ఈ బన్స్ మీద ఒకసారి బటర్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా అన్నిటి మీద అయితే బటర్ అయితే అప్లై చేసుకున్న తర్వాత తడి క్లాత్ వేసి బాగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా తడి క్లాత్ వేసి చల్లారిన తర్వాత చూద్దాము. ఆల్రెడీ ఒక బన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, మా ఇంట్లో తినేశారు. ఏం చెప్తున్నా, చాలా అంటే చాలా సాఫ్ట్ గా వచ్చింది, ఎక్సలెంట్ గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.